ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి, క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మిథిలిరాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విశాఖపట్నంలో ఓపెన్ చేసాం. ఆవిడ కూడా ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో 2 సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉంది. ఆవిడ కృషి కూడా ఎనలేనిది. మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఆవిడ ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇటువంటి వ్యక్తులందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా. మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం, మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది. ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. ఏసీఐ నుంచి మేము ప్రకటిస్తాం. సందర్భం మేము ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో మేము ప్రకటించకూడదు, మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం. తప్పకుండా మంచి ప్రకటనే ఉండబోతుంది. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే, యూ నీడ్ టు బీ మోర్, లైక్ అంటే నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.